అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతం కథలోకి వెళితే అర్జునుడు చాలా బాధతో ఈ యుద్ధం చేయలేను అని చెప్పేసి అంటూ చాలా బాధతో ఉంటాడు కదా. ఇదంతా కూడా మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాము. తర్వాత కృష్ణుడు 18 అధ్యాయాల ద్వారా తలంటి పోస్తాడు, అంటే యుద్ధోన్ముఖుడిగా చేస్తాడు. ఈ 18 అధ్యాయాల ద్వారా ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ఏంటి స్వకాన కర్మ, ఏది నిష్కామ కర్మ, అసలు కర్మ అంటే ఏంటి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, భక్తి అంటే ఏంది, ముక్తి మార్గం ఏది అంటే ప్రతి ఒక్క విషయం గురించి అన్నిటి గురించి వివరించి చెప్తాడనమాట. యుద్ధోన్ముఖుడిగా చేస్తాడు. ఈ విధంగా అన్నీ వివరిస్తాడు. వివరించేటప్పుడు అర్జునుడికి ఒక డౌట్ కూడా వస్తుంది. మాధవ, ఎప్పుడో నేను జన్మించాను అన్నట్టు అంటున్నావు, మీ యొక్క జన్మ వృత్తాంతం అంతా తెలుసు కదా, మీరు సరసాలలో దేవకీ మాతకి కదా జన్మించారు, మీ జన్మ వృత్తాంతం అంతా తెలుసు కదా అంటాడు. అప్పుడు చెప్తాడనమాట, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడనమాట. అంటే ఎన్నో జన్మలు ఎత్తాను, ఇక మీద కూడా ఎత్తుతాను. అధర్మాన్ని రూపుమాపడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఎన్నో యుగాల వరకు ఇప్పటి వరకు ఇలా జరిగింది, ఇక మీద కూడా అలానే జరుగుతుంది అని చెప్తాడు అర్జునుడికి. అయితే ఈ విధంగా కృష్ణుడు అన్ని సందేహాలను తీరుస్తూ పోతాడు. తర్వాత అర్జునుడు అడుగుతాడు, మీ యొక్క అసలు రూపం చూడాలనుకుంటున్నాను అంటే, అప్పటి వరకు ఆయన మామూలుగా మన యొక్క బావేనే అనుకుంటాడు, వాళ్ళకి బంధుత్వం కూడా ఉంటుంది కాబట్టి. అనుకున్న తర్వాత అప్పుడు విశ్వరూప దర్శనం కూడా చేస్తాడు అర్జునుడికి. ఈ విశ్వరూప దర్శనం చేయడానికి అది చూసి తట్టుకోగలగాలి కాబట్టి అర్జునుడికి ఒక దివ్య దృష్టిని కూడా ఇస్తాడు, అంటే ప్రకాశవంతమైన ఒక కళ్ళుని కూడా వచ్చేటట్టు చేస్తాడనమాట, దాన్ని చూసి తట్టుకునేటట్టు. ఈ విధంగా దివ్య దృష్టిని చూపిస్తాడు. దీన్ని ఎంతోమంది దేవతలు కూడా చూస్తుంటారంట, ఈ దర్శనం చూడడం కోసం. ఈ విధంగా అర్జునుడి ద్వారా దివ్య దృష్టి అందరి దేవతలకు కూడా దర్శనం చేసుకుంటారనమాట. ఈ విధంగా అర్జునుడికి ఉన్న అన్ని సందేహాలను తీర్చి యుద్ధోన్ముఖుడిగా చేస్తాడు కృష్ణుడు. ఇంతే అన్నమాట ఈరోజు స్టోరీ. తరువాత భాగంలో మళ్ళీ కలుసుకుందాము. తర్వాత ఎవరెవరితో యుద్ధం చేస్తారు, ఎవరెవరి యొక్క మనస్థితి ఎలా ఉంది అని అనేక విషయాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, అందరికీ బాయ్, థ్యాంక్ యూ.